నిర్మాణ రంగంలో యువ కథానాయకుల జోరు. హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి ఇది కనిపిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ ఇంకాస్త ఊపందుకుంది. స్టార్ హీరోలతో పాటు పలువురు కుర్ర హీరోలు సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి చిత్ర నిర్మాణాల్లో చురుగ్గా ఉంటున్నారు. వైవిధ్యభరితమైన కథలు దొరికినప్పుడు ఇతర హీరోల చిత్రాలకు నిర్మాతలుగా, సమర్పకులుగా వ్యవహరిస్తూ సినీ ప్రియుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సరికొత్త కలయికలు తెలుగులో చాలానే కనిపిస్తున్నాయి. కథానాయకుడు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి చిత్రాల కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొన్నిదెల ప్రొడక్షన్ అనే సంస్థను ప్రారంభించి చిరుతో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి విజయవంతమైన సినిమాల్ని నిర్మించి సత్తా చాటారు. అయితే ఇన్నాళ్ళు తన తండ్రి చిత్రాలకే నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తొలిసారి ఓ బయట హీరో సినిమాని సమర్పించనున్నారు. అదే నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అభిషేక్ ఆర్ట్స్తో కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు రామ్ చరణ్. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఈ సినిమా ఈ ఏడాదే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు నాని. ఆయన ఇప్పటికే ఆ హిట్ 2 చిత్రాలతో నిర్మాతగా అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే నాని ఇప్పుడు ఏకంగా తన అభిమాన కథానాయకుడు చిరంజీవి సినిమాని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిల దర్శకుడిగా వ్యవహరించనున్నారు. భారీ బడ్జెట్తో నిర్మాణమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో హింసలో ప్రశాంతతను వెతుక్కునే వ్యక్తిగా చిరు ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఈ ఏడాదిలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే శైలేష్ కోలన్తో కలిసి హిట్ 3 సినిమా చేస్తున్నారు. అలాగే ప్రియదర్శి హీరోగా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో రాణాకు మంచి అభిరుచి గల నిర్మాతగా సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిజ్ లీలా, 777 చార్లీ, గార్గి, కేడాకోలా, 35 చిన్న కథ కాదు లాంటివి బాక్స్ ఆఫీస్ ముందు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నిర్మాణంలో 3 చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రం ఉంది. అదే కాంతా. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దుల్కర్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం రాణా సమర్పణ నుంచి రానున్న మరో 2 సినిమాల్లో విశ్వదేవ్ రాచకొండ డార్క్ చాక్లెట్ ఒకటి కాగా మరొకటి ప్రియదర్శి నటిస్తున్న ప్రేమంటే. కథానాయకుడు కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో నిర్మాతగాను సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది దేవర్తో నిర్మాతగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు తన సొంత సంస్థలో ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్తో పాటు బింబిసారా ప్రీక్వెల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ విషయంలో నాయకులు తగ్గడం లేదు. ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ స్టార్ నాయికగా జోరు చూపిస్తోంది సమంత. ఇప్పుడు ఆమె నిర్మాతగా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించింది. శామ్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించనున్న చిత్రం ఇది. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే నిర్మాతగా 2వ సినిమాని పట్టాలెక్కించేసింది సమంత. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఇందులో సమంత ఓ కీలక పాత్రలో కనువిందు చేయనున్నట్టు సమాచారం. భీమ్లా నాయక్, బింబిసారా, విరూపాక్ష చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది మలయాళ భామ సంయుక్త మేనన్. ప్రస్తుతం ఆమె యోగేష్ కేఎంసి దర్శకత్వంలో ఓ నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంయుక్త సమర్పకురాలుగాను వ్యవహరిస్తుండటం విశేషం.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.